శాంతి చర్చలు జరపాలి. 139వ మేడే సందర్భంగా ఆపరేషన్ కగారును ఎత్తివేసి ఆదివాసుల జీవించే హక్కును పరిరక్షించాలని ఐఎఫ్టియు డిమాండ్. మే 1 నుండి 30 వరకు మధ్యభారతంలో జరుగుతున్న మారణహోమ నివారణకు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఎర్రజెండాలు ఎగురవేయాలని ఇఫ్టు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక బాలాజీనగర్, కేసీఆర్ కూరగాయల మార్కెట్ వద్ద మేడే అరుణ పతాకాన్ని పిఓడబ్ల్యూ, విముక్తి, ఎం పుణ్యవతి, ముస్లిం వెల్ఫేర్ కమిటీ మహ్మద్ పాషామియా సంయుక్తంగా కలిసి ఆవిష్కరించారు. 2025 మే 1 గురువారం రోజు ఎం పుణ్యవతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇఫ్టు షేక్ షావలి, బడిగే వెంకటేష్, పిఓడబ్ల్యూ, విముక్తి, పెర్క సునీత, ముస్లిం కమిటీ టి కాళేశా, టివిఐవి మబ్బుబాలు, రవీందర్, దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య మహ్మద్ రషీద్ ద్రావిడ తదితరులు ప్రసంగిస్తూ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని, 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్గా మార్చిన చట్టాన్ని రద్దు, కనీస వేతనం 28,000, స్త్రీపురుషులకు సమాన పనికి సమాన వేతనం లాంటి తదితర డిమాండ్ల సాధనకు ఉద్యమించాలని కోరారు. తిండికి, బట్టకు, గుడ్డకు నోచుకోని నిరుపేద సామాన్య ప్రజానీకం మేడే కార్మికవర్గం అందించిన పోరాట స్ఫూర్తితో వర్గ పోరాటాల ద్వారానే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని గ్రహించి కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావులతో కలిసి సంఘటితంగా ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. సోహెల్, సయ్యద్, గౌస్, సత్తార్, కైసర్, చంద్రమ్మ, స్వరూప పాల్గొన్న వారిలో ఉన్నారు.